నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అపశృతి, తొక్కిసలాటలో 20 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. బారికేడ్లను తోసివేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్న యూపీ సీఎం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ వెల్లడి. హైదరాబాద్ కూకట్పల్లిలో తప్పిన ప్రమాదం, ట్యాంకర్ నుంచి లీకై రోడ్డుపై పడిపోయిన ఆయిల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి విస్తుగొలిపే అంశాలు, 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా ఉంచిన నిందితులు. చేతికొచ్చే దశలో తెగుళ్ల బారిన పడుతున్న మిర్చి పంట, దిగుబడులు పడిపోయి నష్టాలు తప్పవంటూ రైతుల ఆవేదన. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి పోటెత్తారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సంగం ఘాట్ వద్ద తోపులాట కారణంగా బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 100 మందికి పైగా గాయపడ్డారు. సెక్టార్ 2లో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడిన వారిని అంబులెన్స్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న కారణంగా బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. తోపులాట కారణంగా అనేక మంది భక్తులు కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అన్ని వైపుల నుంచి తోపులాట చోటు చేసుకోవడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నారు. యోగితో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన మోదీ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితిని ప్రధాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్రపూరి ప్రకటించారు. సాధువులంతా అమృత స్నానానికి సిద్దమైన వేళ తొక్కిసలాట ఘటన వార్త తెలిసిందని, అందుకే తాము ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నుంచి అనుమతి వస్తే అమృత స్నానం ఆచరిస్తామని వెల్లడించారు. भीड़ को देखते हुए और यह अपरिसीमित भीड़ है और असंख्य भीड़ होने के कारण मुझे लगता है कि अखाड़ा परिषद का निर्णय हुआ और आचार्यों का निर्णय हुआ कि हम सब आज स्नान नहीं करेंगे और जनमानस की जो परेशानी है उसको हमें ध्यान में रखना चाहिए और परंपराओं को ध्यान में रखते हुए
क्योंकि भारतीय परंपराओं में संत का जो अस्तित्व है, संत का जो महत्व है, संत का जो कार्य है, वो जनमानस सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्। हम सभी को भद्र देखें, सभी के बारे में भद्र सुने, सभी के बारे में भद्र सोचें, उसको ध्यान में रखते हुए आज इस स्नान को वर्जित किया गया। इस स्नान को हमने स्नान करने से स्वयं को रोका और सभी अखाड़ों ने स्वीकृति दी और सब अखाड़ों ने इसको स्वीकार किया। तो हम बसंत पंचमी का स्नान धूमधाम से करेंगे। अब हमने देखा कि क्राउड कुछ कम हो रहा है और हमारी मेला प्रशासन से बात चल रही है और हम ये चाहेंगे कि अगर क्राउड कम हो रहा है तो हम लोग स्नान करें, क्योंकि जो सुबह का समय वो हमने टाल दिया था। मैंने बार बार कहा था हमने स्नान टाल दिया है। टालने का अर्थ है कि सुबह का समय हमने टाल दिया है और यूं ही स्थिति कंट्रोल में आएगी तो हो सकता है हमारी जो मेला प्रशासन से वार्ता होगी और हम स्नान करेंगे। मुझे पता लगा तो सबसे पहले हम लोगों ने अपने कैंप में सबको बता दिया कि आज सब साथ मिलकर स्नान नहीं करेंगे। जो जहां पर है, जिस तट पर है, वहीं पर सब स्नान करें। सामूहिक स्नान को हमने रद्द किया है। स्नान सब करेंगे, लेकिन अब जहां जगह मिले वहीं स्नान करें। इस समय सबकी सुरक्षा ही सबसे बड़ा स्नान है, दूसरों की सेवा ही सबसे बड़ा संगम है। और ऐसा नहीं कि वहीं संगम है वहीं स्नान करना है, जहां है वहीं स्नान करें। और जो लोग इस घटना में हताहत हुए हैं उन सब के लिए प्रार्थना की है और जल्दी स्वस्थ हों। और हम पता लगा है कुछ लोग ऐसे भी पता लगा है कुछ लोग ज़्यादा चोट लगी है, तो उनको भी हमने ये कहा है, उनके लिए प्रार्थना की है। सब घबराए नहीं, अफवाहों को ना फैलाएं। भारत के ऊर्जावान प्रधानमंत्री जी तुरंत 1 घंटे में 2 बार बात कर चुके हैं आदरणीय योगी जी से, और आदरणीय योगी जी पूरा प्रशासन चप्पे चप्पे पर नजर रखे और सबको सुरक्षा प्रदान कर रहा है। हताहतों को भी अस्पताल ले जाया गया है। इसलिए चिंता ना करें, लेकिन कोई भी अफवाह ना फैलाएं और जहां हैं वहीं स्नान करें। इस समय यही संगम है। हमने भी सारे कार्यक्रम रद्द करके संगम पर जा रहे हैं। वहां लोगों को सांत्वना भी और साथ साथ लोगों को ये कर रहे हैं कि जो जहां पर है आगे ना बढ़े, बस यहीं स्नान करें। పుణ్యస్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్కు తరలిరావడంతోనే తొక్కిసలాట పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అన్ని ఘాట్లు పవిత్రమైనవేనని, భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించాలని అధికారులు కోరారు. సంగం ఘాట్ వద్ద భక్తులంతా తమకు నిర్దేశించిన మార్గాల్లోనే రావాలని సూచించారు. బారికేడ్లు, వంతెనల వద్ద భక్తులు సహనంతో వేచి ఉండాలని కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మహాకుంభమేళా జరిగే ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను తరలించారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. భక్తులంతా సమీపంలో ఉన్న ఘాట్లలోనే పవిత్ర స్నానాలు చేయాలని కోరారు. వదంతులను నమ్మవద్దని, త్రివేణి సంగమం ముక్కు భాగం వద్దకు రావద్దని చెప్పారు. ఈ తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో ఉన్నారని, కొందరు భక్తులు అఖాడా మార్గులోని బారికేడ్లను దాటేందుకు యత్నించగా ఘటన జరిగిందన్నారు. పలువురు గాయపడ్డారని చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మహాకుంభమేళాలో పరిస్థితిపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని యోగి తెలిపారు. 3 శంకరాచార్యులు పుణ్య స్నానాలు ఆచరించే సమయాల్లో మార్పు చేశామన్నారు. लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। लेकिन कोई किसी अफवाह पे ध्यान न दें।
लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं। उसमें कहीं भी वे स्नान कर सकते हैं, आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आए। మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఘాట్లకు తరలివచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా బుధవారం ఒక్కరోజే 10 కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికే ప్రయాగ్రాజ్కు 5 కోట్ల మంది భక్తులు చేరుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఉదయం 8 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ పేర్కొంది. ప్రయాగ్రాజ్కు 50 కిలోమీటర్లకు ముందే వాహనాలను నిలిపివేస్తున్నారు. గంటల కొద్దీ వాహనాల్లోనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. మహాకుంభమేళాలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. బీజేపీ ఎంపీ హేమామాలిని, యోగా గురు బాబా రామ్దేవ్ అమృత స్నానాలు ఆచరించారు. ये सनातन का भी अमृत काल है और अमृत स्नान में ऐसा संयोग बनता है इस महाप्रयाग कुंभ क्षेत्र में दैवी शक्तियों का, वो घनीभूत होकर के अपने आशीषों से हमें आनंदित, आप्लावित, अनुग्रहित, उपकृत करती हैं। तो जो भी आज मौनी अमावस्या के इस अमृत स्नान में सौभाग्य प्राप्त कर रहे हैं, वे सब मौन पूर्वक जप, तप, ध्यान, भजन पूर्वक स्नान करें। अपने हृदय में भगवान के प्रति अनंत कृतज्ञता का भाव रख करके जो कोई बड़ा दोष जीवन में उसका परित्याग करें और किसी एक बड़े सद्गुण को जीवन में धारण करने का व्रत लें। अपने सनातनी होने का गर्व करें और अनुशासन में भी रहें। कुछ ऐसी जब भीड़ बड़ी होती है तब उस समय यह भी हमें ध्यान रखना होता है कि हमारी किसी भी चेष्टा से कोई भी दुर्घटना ना हो, इसके लिए सब लोग ध्यान देंगे तो सारा अनुष्ठान पूरी निर्बाध गति से, निर्विघ्न रूप से संपन्न हो। जो भी श्रद्धालु पूरे देश भर से यहाँ आ रहे हैं, क्योंकि करोड़ों की संख्या है, इसलिए धीरज रखें। धर्म का पहला लक्षण धैर्य है। दूसरा, कहीं रुके नहीं, प्रवाह से आगे बढ़ते रहें। संगम का सबको लोभ है कि हम संगम पर जाकर के स्नान करें, तो जो संगम पर न पहुंच पाए तो संगम के स्पर्श से ही चारों ओर स्पर्शित होकर के जल प्रवाहमान है। इसलिए जहां भी जिसको जल प्रवाह दिख रहा है वो जल अमृत जल ही है। उसको त्रिवेणी के संसर्ग से, संपर्क से उसको अमृतत्व उपलब्ध है। इसलिए जहां भी जिसको जल उपलब्ध है उसी जल को अमृत जल की भावना के साथ उसमें स्नान करेंगे तो फिर किसी भी तरह की कोई आपाधापी नहीं मचेगी और हमारा स्नान भी पूरा संपन्न हो जाएगा। और सनातन का गर्व, ये हिंदू का महापर्व महाकुंभ, ये हमें अपने अनंत पुण्य भी दे पाए। త్రివేణి సంగం ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించనున్నారు. కానీ విని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారులు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.
నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. సీజన్ ఆరంభం నుంచి ఊరించిన మిర్చి సాగు తీరా చేతికొచ్చే దశలో కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంది. పంట తీసే సమయంలో ఊహించని పిడుగులా పడిన తెగుళ్ల దెబ్బతో రైతులు విలవిల్లాడుతున్నారు. నల్లి, తామర పురుగు తెగుళ్లు ఒకేసారి మిరప పైర్లపై దాడి చేసి పంటను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. తెగుళ్ల కారణంగా దిగుబడులు పడిపోయి నష్టాలు తప్పవని ఎర్ర బంగారం పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి దాదాపు 2,50,000 ఎకరాల్లో రైతులు మిరప పంట సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 80,000 ఎకరాల్లో మిర్చి సాగైంది. సీజన్ ఆరంభం నుంచి మిర్చికి ఈసారి వాతావరణం అనుకూలంగానే ఉంది. సకాలంలో వర్షాలు కురవడం, అనువైన సమయానికి మిర్చి నాట్లు పోయడం, నాట్లు వేయడంతో రైతు ఆశించిన విధంగానే పంట ఏపుగా పెరిగింది. ఒక్కో రైతు ఎకరా మిర్చి సాగుకు 1,50,000 వరకు పెట్టుబడులు పెట్టారు. పంట సకాలంలో పూత, కాత దశను దాటింది. దాదాపు 2.5 నెలల పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకున్న రైతులు మిర్చి పంట తమ కష్టాలు తీరుస్తుందని ఆశించారు. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పంట చేతికొచ్చే దశలో మిర్చి పైర్లపై ఒకేసారి నల్లి, తామర పురుగు తెగుళ్లు దాడి చేస్తుండటంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. 20 రోజుల క్రితం వరకు మిర్చి సాగుదారుల్లో ఆశించిన దిగుబడుల ఆశలు రేపిన మిర్చి పైర్లు ఒక్కసారిగా విజృంభించిన తెగుళ్లతో అన్నదాతలకు తీరని వేదన మిగిలిస్తున్నాయి. పైరుకు తెగుళ్లు సోకడంతో పంటను కాపాడుకునేందుకు 5 రోజులకోసారి 1,500, 3,000 రూపాయల వరకు అదనంగా ఖర్చులు చేసి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా మిరప పైర్లపై తెగుళ్ల దాడి ఆగడం లేదు. నల్లదోమ వచ్చేసి బాగా తోట ఒక్క గంట వ్యవధిలోనే దాని ప్రభావం చూపిస్తుంది. అయినా కూడా పొద్దున్నే వచ్చి చూసుకొని మందులు తెచ్చుకొని ఎకరానికి ఇంతని తెచ్చుకొని కొడుతున్నామే కానీ కొట్టినప్పుడు ఒక 15,000-20,000 అయితేనే ఉన్నాయి. అయినా ఒక్కోసారి చేతికి వచ్చినట్టే వస్తుంది ఆధీనంలోకి. మళ్ళా పురుగు దాని ఉధృతంగా ఉండటం వల్ల దాని ప్రభావం మళ్ళా చూపించి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల ఏమైతుందంటే ఒక కోత కోసాము, ఆ కోతలో ఏమైందంటే ఈ నల్లి పారటం వల్ల ఈ తెగులు వల్ల సగం తాలుగా అయిపోయి కూలీల మందం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నల్లతామరాను ఎర్రనల్లి అటాక్ వల్ల ఇట్లా అయిపోయినాయి తోటలు. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మనం 30 క్వింటాల దాకా కోసాము, కానీ దాంట్లో 15 క్వింటాల పైనే తాలుగాయ వచ్చింది. మొన్న కోసిన పంట తాలుగాయ ఏరటానికి ఆ మిర్చి కోసినందుకే సరిపోయింది. ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మిరప తోటలు ఎంత ఆశాజనకంగా లేవు. ఫస్ట్ బాగానే వచ్చింది చేను, తామర పురుగు రాకతలకి. ఈ బ్లాక్ స్ట్రిప్స్ వచ్చేసరికి నవంబర్లో అటాక్ అవుతుంది చేనుకి. నవంబర్లో అటాక్ వచ్చిన తర్వాత మందులు ఎకరానికి ఒక్కసారి తెస్తే ఎకరానికి 3,000 రూపాయలు అవుతుంది. అట్లా 5 రోజుల వ్యవధిలో కొట్టాలి. ఎన్నిసార్లు కొట్టినా సరే 5 రోజులు ఒకసారి తెస్తే 20,000 రూపాయలు మందు అవుతుంది. ఈ నల్లి వాటి మీద పారటం వల్ల బాగా కాయ డ్యామేజ్ అయిపోయి నష్టం జరిగింది. గిట్టుబాటు ధర మరి ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర ఇప్పిస్తే రైతులు ఆశాజనకంగా ఉంటుందండి. లేకపోతే ఇంకేం లేదు కాదు. రైతు అనేవాడు వ్యవసాయం చేయడం మర్చిపోవాలి. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 25 నుంచి 30 క్వింటాల దిగుబడులు రావాల్సి ఉంది. నల్ల మచ్చలు, చీడపీడలు, తామర పురుగు కారణంగా అందులో 15 క్వింటాల లోపే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు కుమిలిపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. 5 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ సంవత్సరం విపరీతమైన పెట్టుబడి ఎక్కువైంది. మార్కెట్ చూస్తే ధర ఆశాజనకంగా లేదు. ఇప్పుడు ఈ తెగుళ్ళు, ఈ నల్ల తామర ట్రిప్స్, వీటికి 3వ రోజు 4వ రోజే మందు కొట్టాల్సి వస్తుంది. ఎకరానికి 2 లక్షల దాకా ఇప్పుడు పెట్టుబడి వచ్చింది. నల్లి బాగా 3 రోజులు కొడుతున్నా నల్లి అటాక్ అవుతుంది. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. పురుగు మందులకి ఎకరానికి 50,000 పైన అవుతుంది. ఈ రేటే మరీ డౌన్ ఉంది. 20,000 పైన అమ్మితేనే మనకు గిట్టుబాటు అయింది రైతుకి. ఎక్కువ నల్లే పీరుతుంది. ఏరే పురుగులు ఏది కొట్టినా కానీ కంట్రోల్ అవుతుంది. మెయిన్ నల్లి 2 నెలల నుంచే ఉంటుంది. కొడతానే ఉన్నాం స్ప్రేలు. 4 రోజులకి 5 రోజులు కొట్టబట్టికి ఎట్లా ఉంది తోట.
గతంలో మిర్చి 3వ ఖాతా వరకు తీసేవారు. కానీ ఈసారి తెగుళ్ల దెబ్బతో మిరపకాయలు పూర్తిగా రంగు మారిపోయి నల్లబారుతున్నాయి. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు పురుగుమందుల పిచికారీ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్రస్తుత సమయంలో అవసరమైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే పంట చేతికి రావడంతో పాటు దిగుబడులు పెంచుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిరపలో మనకు 2 రకాల తామర పురుగులు రావడం జరుగుతుంది. దాంట్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ నల్ల తామర పురుగు అంటే ఈ త్రిప్స్ ప్యారిస్ పైనస్ అనేది కూడా కొత్త రకంగా రావడం జరిగింది. కానీ ఈ కొత్తగా వచ్చే నల్ల తామర పురుగు ఏంటంటే ఆకులతో పాటు కూడా ముఖ్యంగా ఆ పువ్వుని కూడా గోకి రసం పిలిచేసరికి కూడా పూత రాలిపోవడం, అదేవిధంగా పూతలు పిందెల్లాగా మారి రాకపోవడము, అదేవిధంగా కాయలను కూడా గోకడం వల్ల కూడా మనకు నష్టం అనేది కూడా చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైతులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకు చాలామంది కూడా ఈ నల్ల తామర పురుగుని నల్లి అంటున్నారు. సో నల్లి అనేది వేరు, తామర పురుగు అనేది కూడా వేరు. నల్లి అనేది మన కంటికి కనపడదు. సో ఎప్పుడైతే కనుక మిరపలో నల్లి ఆశించినప్పుడు ఆకు అనేది కూడా కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అది చాలా మన మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప మనకు కనపడదు. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే నల్లి అనుకుని నల్లి మందులు కొడుతున్నారు. సో నల్లి మందులు దయచేసి కొట్టకూడదు. మనకు ఆశించేది తామర పురుగు. సో తామర పురుగుకి ఏవైతే సిఫార్సు చేస్తారో ఆ మందులే కొట్టుకోవాలి. కాబట్టి ఈ 2 విషయాలే గమనించుకొని మనం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలో మిర్చి సాగు చేసిన రైతులు మొదటి దఫా తీతలో ఏమైనా ఒడిదొడుకులు ఉంటే 2వ, 3వసారి పంట తీతపై ఆశలు పెట్టుకునేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. 2వ ఖాతా చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో మిరప రైతులు ఆశలు వదులుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తోటలు తొలగిస్తున్నారు. మొక్కజొన్న, అపరాలు సాగు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయి రోడ్డుపై పడిపోయింది. ఐడీపీఎల్ బస్టాప్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టాప్ వరకు దాదాపు కిలోమీటర్ మేర రోడ్డుపై ఆయిల్ పడిపోయింది. అప్రమత్తమైన పోలీసులు ఆయిల్ పడిన చోట మట్టి చల్లారు. వాహనదారులను పక్క నుంచి పంపించారు. పెద్దగా రద్దీ లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. అవసరం అలా లేదా